దేవుని ఆరాధించారు వచ్చాం కదా. ఎంతమంది ప్రభుని ఆరాధించారు చేస్తారు చెప్పండి. నేను ఆరాధించాను అన్నారు. అంటే నైట్లో కాదు, నైట్ దొరికినప్పుడు ఆరాధించాను. నిజంగా నేను ప్రభుని ఆరాధించాను కదా అని చెప్పవాలి. ఎంతమంది చేశారు కనపడి నాకు కనపడదు. సో దేవుని ఇంటికి ఎందుకు రావాలండి చెప్పండి, ఎందుకు రావాలి? దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకు రావాలండి చెప్పాలి. అందరూ మీరు చెప్పండి. హోటల్కి ఎందుకు వెళ్తారు? భోజనం తిరిగిపోతారా, చూడలేకపోతారా? ఎట్లున్న హోటల్ చూద్దాము, పంచవాళ్ళు ఎట్లున్న చూద్దాం పోతారా, భోజనం చేయడానికి పోతారా? సో మందిరానికి ఎందుకు రావాలా? ఆరాధించాలని రావాలి. సో మాట ద్వారా ఆరాధించవచ్చు, మనం విన్న వాక్యాన్ని పలుకుల ద్వారా కూడా ఆరాధించవచ్చు. పాట పాడి అందరం ఆరాధించినప్పుడు, పాడినప్పుడు కూడా ఆరాధించడమే. నువ్వు దేవుడికి వచ్చి ఆరాధించడం పోతే మంచి కూడా ప్రయోజనం ఉంది. చూడండి, ఒక మాట చూపిస్తాను. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచ్చింది. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం చదవండి ఎవరైనా. మరియు నాకు ఇచ్చి నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి, దేవుడు ఎవరు లెక్క పెడుతున్నాడు? అతడు అందరూ చెప్పండి. ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టుము. దేవుడిని ఎవరు లెక్క పెడుతున్నాడు? దేవుడు ఎవరిని లెక్క పెడుతున్నాడు? పూజించేవారంటే ఆరాధించేవారు. ఈరోజు ఎవరెవరు ఆరాధన చేసినారంటే దేవుడు ఒక దేవదూతను పంపించి హెబ్రోన్లో ఎవరెవరు ఆరాధన చేశారు లెక్క పెట్టు అని పంపిస్తాడు. ఈరోజు ఎవరెవరు ఆరాధించారు, ఆరాధనలు ఎలా ఉన్నారు, వాక్యం విన్నారా, వింటున్నారా, విన్నది గ్రహిస్తున్నారా, గ్రహించిన దాన్ని మరి దేవుని అర్థం చేసుకొని, దేవునికి అర్థం చేసుకొని దేవునికి హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నారా లేదా? ఉదాహరణ చూడండి, ఏదైనా తెలంగాణ ప్రాంతంలో అలాంటి ఆచారం ఎప్పుడో లేదా తెలియదు కానీ ఏదైనా పెళ్లి జరుగుతుంది అనుకోండి, బంధువులు స్నేహితులు అందరూ ఏం తీసుకొస్తారు? కట్నకాలు తీసుకొస్తారు కదా. అప్పుడు ఒక వ్యక్తిని పెడతారు అక్కడ. ఏం చేయడానికి ఏం చేస్తారు? ఆ వ్యక్తి ఏం చేస్తాడు? కూర్చొని వాళ్ళ బంధువు కూర్చొని ఏం చేస్తుంటాడు? రాసుకుంటుంటాడు. ఏమేమి ఇచ్చినారు అందరి గురించి ఏం చేస్తారు? ఊరికి ఇచ్చిపోయినా కూడా రాగిస్తారు కొంతమంది. మా అమ్మ ఇంటి పక్కల వాళ్ళు బంధువులు పెళ్లి లేనప్పుడు నాకు ఇచ్చేది, ఇచ్చి పంపించి ఇవ్వడం మాత్రం కాదు, మళ్ళీ ఏం చేయాలి? రాపియాలి. రాపించరా అని చెప్పేదమ్మా. ఒకసారి ఇచ్చినామంటే మర్చిపోయినట్టు వాళ్ళు ఏం మనకు పెట్టలే అంటారు. కాబట్టి రాపించరా అని చెప్పేది. దేవుడు కూడా తన దేవదూతను పంపించి ఊళ్ళో ప్రతి ఆదివారం ఏం చేస్తాడు? ఎవరెవరు ఆరాధన చేస్తున్నారో వాళ్ళందరూ ఏం చేయి, కానీ ఆరాధన చేయాలి. నోరు తెచ్చి ప్రభువుని ఆరాధించాలి. జీవము గల ప్రతి వారు కూడా, జీవం పొందుతున్న ప్రతి వారు కూడా ప్రభువుని ఏం చేయాలా? తర్వాత దేవునికి ముఖ్యమైన ఆరాధన గుర్తుపెట్టుకోవాలి. ఆరాధననే దేవునికి. బల్ల సమయం ఎవరి కొరకు? అది మన కొరకు. బల్ల సమయం ఎవరి కొరకు? ఆరాధన సమయం ఎవరి కొరకు? చాలా మంది ఆరాధన ఎగ్గొడతారు, అయిపోయినా కొందాం లేకుంటారు. ఆరాధన అనేది దేవునికి సంబంధించింది, దేవునికి చెందినది, దేవునికి సన్నిధిలో గడిపేది. కాబట్టి ఆ సమయాన్ని మనం తప్పకుండా ఖచ్చితంగా ఏ మరి వంకు షాకు లేకుండా పాల్గొనాలి. ప్రభువుని ఆరాధించాలి. ఒక వ్యక్తి బైబిల్లో రాయబడింది, కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి యెరూషలేముకు వచ్చేవాడు అంట. ఎందుకంటే యెరూషలేములో దేవుణ్ణి ఆరాధించాలి. కాబట్టి మీరు ఇల్లు ఎక్కడ నుంచి బయటకు పోయి అడుగుతున్నారు, చర్చికి పోతున్నాం, మందిరానికి పోతున్నాం అని చెప్తారు కదా. అది ఎలా చెప్పాలా? మేము దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నాం, దేవుణ్ణి మేము ఆరాధించడానికి వెళ్తున్నాం అని చెప్తాం. అప్పుడు ఆరాధించడమా ఏంటి అని వాళ్ళు కూడా అడుగుతారు, వాళ్ళు కూడా చెప్పాలి. కాబట్టి వచ్చిన మనం ప్రభుని ఆరాధించి వెళ్ళాలి. దేవుని ఆరాధించి మన గురించి జ్ఞానులు ఏం చేశారు చూడండి. ఆ నక్షత్రము వెంట వచ్చారు. ఆ నక్షత్రం ఎక్కడ ఆగుతాయి కదా, ఆ ఇంట్లోకి వచ్చి ఏం చేశారు? వాళ్ళు పెట్టెను విప్పి ఆయనను పూజించి లోపలికి వచ్చి ప్రభుని ఏం చేశారు? పూజించిన, ఆరాధించారు. కాబట్టి ఆరాధనలో ఎంతో గొప్ప ఆశీర్వాదం ఉంది. ఆరాధించే వారి జీవితాలు ఆత్మీయంగా ఉంటాయి.
ఆరాధించే వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఆరాధించే వారి జీవితాలు ఫలిస్తాయి. ఆరాధించే వారి జీవితాలు విజయవంతంగా ఉంటాయి. ఎవరు విజయవంతంగా ఉంటారో, ఎవరు ఆత్మీయంగా ఉంటారో వారు మాత్రమే ప్రభుని ఏం జరుగుతారు, ఆరాధించే వారే ఆత్మీయంగా ఉంటారు, ప్రభుకి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. తర్వాత ఆరాధన సమయంలో చాలా జాగ్రత్తగా మీరు పాటించాలి. సంఘముగా చూడండి, ఆరాధన సమయంలో దయచేసి స్థానిక విశ్వాసాన్ని మీరు సమర్పించుకొని ఏం చేయాలి తెలుసా, ఆరాధన సమయంలో అభ్యంతరం కలగకుండా, ఆటంకం లేకుండా చక్కగా దేవుని సన్నిధిలో ఆరాధన సమయం ఆరాధన జరుగుటకు సహకరించాలి, సమర్పించుకోవాలి కదా. మీకు వంటల సౌండ్లు, గిన్నెల సౌండ్లు, మనుషులు అటు ఇటు తిరగడం ఇవన్నీ చేస్తుంటే మీకు ఎవరైనా భోజనానికి మీరు జీవితం పెట్టి అంత శబ్దాలు చేసుకుంటూ ఉంటే మీకు ఎట్లుంటుంది చెప్పండి, మంచిగా ఉంటుంది. సో దేవునికి అది ఇష్టం ఉంటుందా? ఇప్పుడు ప్రవచితం అయితే మీరు వచ్చి ఆరాధనలో శబ్దాలు ఇవ్వరు. అదేవిధంగా నేను కూడా మా దగ్గర సమయంలో చెప్తాను, అక్కడ ఆరాధన సమయంలో గిన్నె సౌండ్ కానీ, కంటి సౌండ్ కానీ, మనిషి సౌండ్ కానీ ఎందుకు ఆ సమయం ఎవరిది చెప్పండి, ఎవరిది? మన ఇంట్లో చిన్న బిడ్డలు నిద్రిస్తుంటేనే అని అనుకుంటాం. ఎందుకు చిన్న బిడ్డలు ఇచ్చిన మా ఇంటికి ఒక అధికారి వచ్చాడు అనుకోండి, మన ఇంటికి ఒక ఆఫీసర్ వచ్చాడు, మనం ఎట్లుంటాం, అందరూ ఏం చేస్తుంటాం, అలాంటి చేస్తుంటాం కదా. అలాంటి దేవదేవుడు, సర్వశక్తుల దేవుడు మన మధ్యలో ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత భద్రంగా ఉండాలి. నేను చెప్తుంటాను మా విశ్వాసంలో, ఇప్పుడు సేవకు వచ్చినాక ఏదైనా భోజనం చేయాలి, మీరు ఇంట్లో నుంచి సిద్ధంగా తీసుకొని రండి, వెళ్ళిపోయినప్పుడు ఒక కూడా ఏం చేస్తారో తీసుకురండి, ఏం పెద్ద అదేం కాదు. కానీ ఇక్కడ మనకు ఏమంటుంది, దేవుని పని ఏమైంది వాటి విశ్వాసం ఏం చేయాలి, సమర్పించుకోవాలి. తర్వాత మా దగ్గర ఏం చేస్తారంటే ఆదివారం ఆరాధన స్టార్ట్ కాకముందే భోజనాలు వదిలేసుకుంటారు. ఉదయం వచ్చేస్తారు, ఉదయం వచ్చేసి భోజనాలన్నీ రెడీ చేసుకుంటారు. ఆరాధన సమయంలో వంట ఏముండదు. ఇంకా ఉదయం 7 గంటలకు వచ్చేస్తారు, భోజనం అంతా రెడీ చేసేస్తారు, ఆరాధనకు అందరూ కూర్చుంటారు. అది ప్రవచితమైన ప్రార్థన చేయండి. మీరు కూడా అట్లా ఆరాధన సమయం అభ్యంతరకరంగా ఉండదు, హ్యాపీగా సంతోషంగా దేవుని ఏం చేయాలా, సమర్పించుకోవాలి. ఎంతమంది విశ్వాసం ఉన్నారు, ఒక వారం సమర్పించుకుంటే మళ్ళీ 2 నెలలకు వస్తుంది, మళ్ళీ ఒక 2 నెలల ముందు వస్తుంది కదా. అలా చేసుకుంటే ప్రభుత్వ ఆరాధన సమయం ఆశీర్వాదకరంగా మనకుంటుంది, మనకు క్షేమం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మరి ప్రభువులోకి వెళ్ళే ముందు మరికొన్ని మాటలు మనం ధ్యానించాం. ఇది చాలా జాగ్రత్తగా ప్రభు బల సమయం అనేది నేను ఎక్కడికి వెళ్ళి చెప్తున్నాను. ఇది ఆపరేషన్ థియేటర్ లో పేషెంట్ ఎట్లుంటాడో అట్లా ఉండాలి. ఆపరేషన్ థియేటర్ లో పేషెంట్ ఎట్లుంటాడు, డాక్టర్ ఏం చేస్తే అది చేయించుకుంటాడు, అవునా కదా? చెప్పండి, చేస్తారా లేదా? ఈ బల సమయం కూడా ఎలాంటిది, ఒక ఆపరేషన్ అనమాట, స్పిరిచువల్ ఆపరేషన్ కూడా. ఇప్పుడు మీకు ఆపరేషన్ జరుగుతుంది, ఇప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు, కత్తి తీసుకుంటాడు, కంపెనీ కాదు. ఎందుకు చెప్పండి, మాట్లాడితే ఆపరేషన్ థియేటర్లోకి పోయిన తర్వాత డాక్టర్ కత్తెర, కత్తి, తాడు అన్ని తీసుకుంటాడు. ఎందుకు? మనలో ఉన్న ఏదైతే అనవసరమైన వేస్టేజ్ ఉందో అది తీసేయడం. కానీ మనం చంపడానికి కాదు, స్పిరిచువల్ ఆపరేషన్ అనమాట. సమయం బల సమయం ఎమరపాటలు ఉండకూడదు. దేవుని వాక్యాన్ని మనం అధికమైన మేలు పొందాలి, అనేకమైన సేవ పొందాలంటే డాక్టర్కి మనం సహకరించాలి. డాక్టర్ ఏం చేయాలా, చేతులు కింద పెట్టుకో అంటే పెట్టుకోవాలి, చక్క కూర్చోవాలంటే చక్క కూర్చోవాలి. ఆడైతే చెప్తాం కదా, మనం డాక్టర్ దగ్గర ఎట్లా చెప్తే అట్లా చేస్తాం. చేపట్టుకో, చేపట్టుకుంటే అట్లే పట్టుకున్నాం, ఇంతసేపు ఉండాలంటే అంతసేపు ఉంటాం. ఇక్కడ కూడా అట్లే ఉంటాం. అప్పుడు వాక్యం మన హృదయంలోకి పోతుంది, మనసులోకి పోతుంది, అనవసరమైన బయటకు వస్తుంది. లేదనుకోండి, సహకరించలేదు అనుకోండి, ఇంజక్షన్ చేస్తుంటే చేతులు కాళ్ళు వాటి పడుతుందా? ఇంజక్షన్ లోపల కాదు కానీ గాయం ఉంటుంది. కాబట్టి మంచి సంతోషంగా ఇచ్చినా అనుకోండి ఇంజక్షన్. అలాగే దేవుని కూడా మన హృదయాన్ని సిద్ధ మనసుతో అప్పగించాలి. ప్రభావంతో మాట్లాడు, ఏదైతే నాకు తెలియాలని బయలుపరచాలని ఇష్టపడుతున్నావో, నాలో ఉందో ఏదైనా ఆయాసం ఉందో, అది నీకు ఆయాసకరంగా ఉందో, ఏదైతే నాకు నష్టకరంగా ఉందో ప్రభా నాకు చూపించు ప్రభా, నన్ను బాగు చేయ ప్రభా, నాకు మాట్లాడని సిద్ధ మనసుతో ప్రభువాక్యాన్ని మనం వినాలి. దాని కొరకే చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. 11వ అధ్యాయం 7వ వచనం, హెబ్రీ 11:7 అదన చదువుదామా అందరం కలిసి. విశ్వాసం బట్టి నోవహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై
లేకపోతే నాతో పాటు చెప్తే చదివినట్టుగా ఉంటుంది. నోవహు ఇక్కడ చెప్పండి. నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో గమనిస్తే దేవుడు నోవహుకు వాగ్దానం ఇచ్చాడు అని రాయబడిందా? ఏమో తెలియదు. దేవుడు ఏం చేశాడు? నోవహుని చెప్పాలి, అందుకే పలికించడానికి మీరు మర్చిపోతారని. ఏం చేశాడు దేవుడు? నోవహును దేవుడు ఏం చేశాడు చెప్పాలి. ఏం చేశాడు? హెచ్చరించాడు. ఇప్పుడు మీరు చెప్పండి, మళ్ళీ చెప్పండి. దేవుడు నోవహును ఏం చేశాడు? మళ్ళీ చెప్పండి. ఏం చేశాడు? హెచ్చరించాడు. వాగ్దానం ఇచ్చాడు అంతే. చెప్పండి. హెచ్చరించాడు ఉందా? హెచ్చరించాడు. ఒకవేళ నిన్ను హెచ్చరిస్తే ఏం చేస్తాడు? హెచ్చరిస్తే ఏం చేస్తా? బాయ్ బాయ్ టాటా అంటామా? నోవహును దేవుడు ఏం చేశాడు? దానైనా నేను దీవిస్తా, నేను ఆశీర్వదిస్తా, నువ్వు ఎక్కడన్నా బతుకో, నేను దీవిస్తాను అన్నాడా? ఏమన్నాడు? నోవహు జాగ్రత్త, ప్రళయం రాబోతుంది, లోకంలో మనుషులందరూ కూడా పాడైపోయినారు, నేను అందరూ కూడా నాశనం చేయబోతున్నాను, నీవైనా నా మాట వింటే నిన్ను నేను రక్షిస్తాను, జాగ్రత్త అని దేవుడు నోవహును ఏం చేశాడు? హెచ్చరించినప్పుడు నోవహు ఏం చేశాడు తెలుసా? దేవుని వాక్యంలో మనం చూస్తాం. హెచ్చరించిన తర్వాత ఆ హెచ్చరికను దానిని ఆయన స్వాగతించి స్వాత్వీకంతో తీసుకొని మంచి మనసుతో తీసుకొని ఏం చేశాడు? భయభక్తులు గలవాడై. భయభక్తులు కలిగినాడు. కాబట్టి మనం హెచ్చరించే సేవకులు అవసరం, మనల్ని హెచ్చరించే తల్లిదండ్రులు అవసరం, మనల్ని హెచ్చరించే నాయకులు మనకు అవసరం. కాబట్టి దేవుడు తనని హెచ్చరించినప్పుడు తను భయభక్తులు కలిగి ఉన్నాడట. ప్రతిరోజు దేవుని హెచ్చరిక మనకు అవసరం. రోడ్డు మీద చూడండి, మీరు రోడ్డు మీద వెళ్ళినప్పుడు మనకు అటువైపు ఇటువైపున కొన్ని హెచ్చరిక బోర్డులు ఉంటాయి. హెచ్చరిక బోర్డులు ఉంటాయి. కుడివైపు తిరిగి సిగ్నల్స్ ఉంటాయి కదా, స్పీడ్ బ్రేకర్స్ ఉంటే నిదానంగా పొమ్ము అని ఉంటాయి కదా. ఎక్కడైనా వర్క్ జరుగుతుంది అనుకోండి, అక్కడ కూడా దారి మళ్ళీ పొమ్మని కొన్ని బోర్డ్స్ ఉంటాయి. ఎందుకోసం అవి? చెప్పండి, ఎందుకోసం అవి? ఎవరి కోసం? ప్రయాణం చేస్తే అవి లేకపోతే ఏమంటారు? ముందున అపాయంలో పడిపోతాం. ఒకసారి మేము అమలుగుర రోడ్లో స్పాట్ పోతా ఉంటే ఆడ ఒక సిగ్నల్ బోర్డు పడిపోయింది, కింద పడిపోయింది. సో పోతా ఉంటే అనుకున్నాను, అరే ఇది పడిపోయింది, ఇది మనం హెల్ప్ చేస్తుంది, నిలబడదాం, లేకపోతే ఎవరో తెలియని వాళ్ళకి ఏమైపోతుంది, తెలియకపోతే కొత్త వాళ్ళు ఆ రోడ్లు వచ్చారంటే ఏమైపోతారు? పడిపోతారు. ఆమె కొంతమంది సహోదరులు చెప్పి లేచారు. ఒకవేళ అది పెట్టకపోతే ఏమవుతుందంటే దారిలో పోయే వాళ్ళు, కొత్తతో వచ్చిన వాళ్ళు ప్రమాదానికి గురి ఉంటారు. అలాగే విశ్వాస జీవిత యాత్రలో కూడా మనకు హెచ్చరికలు అనేది అవసరము. వాళ్ళ దగ్గర ప్రభు మనకు హెచ్చరికలు ఉంటాయి. దేవుడు తన వాక్యం ద్వారా మనకు ఎటువంటి హెచ్చరికలు ఇస్తాడు? చూడండి, బెదిరింపులు వేరే, హెచ్చరికలు వేరే. దేవుడు మనల్ని బెదిరించాడు, దేవుడు మనం ఏం చేశాడు? హెచ్చరిస్తాడు. దేవుని హెచ్చరికలు దేవుడు మానవాళికి తన వాక్యం ద్వారా ఈ దినాల్లో కూడా బయలుపరిచాడు. ఆ రోజుల్లో బయలుపరిచాడు, మన పితరుల రోజుల్లో బయలుపరిచాడు, మన దినాల్లో కూడా ఆయన బయలుపరుస్తాడు. ఏంటి దేవుని యొక్క హెచ్చరికలు? ఏంటి? కొన్ని మాటలు మీ దృష్టికి తీసుకుని వస్తాను. మొట్టమొదటిగా దేవుని యొక్క హెచ్చరిక ప్రతి వారి విషయంలో ఏముందో చూద్దాము. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. దేవుడు ప్రతి వారిని కూడా ఏమని హెచ్చరిస్తున్నాడు? 2వ అధ్యాయం అందరం మనం గమనించినట్లయితే 40వ వచనం అందరం చదువుదామా? 40వ వచనం. ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందడని వారిని హెచ్చరించారు. రక్షణ పొందండి అని వారిని హెచ్చరించారు. దిస్ ఇస్ ద ఫస్ట్, ఏమంటారంటే దీన్ని వార్నింగ్ అనకూడదు, కానీ దీన్ని ఏమనొచ్చంటే కాషన్ అనొచ్చు. అంటే ఒక జాగ్రత్తతో కూడిన, నిన్ను జాగ్రత్త పరిచే, మెరుగుపరిచే, నిన్ను మెలుగులోనికి నడిపించే ఒక ప్రేమపూర్వకమైన ఆలోచన. ఏమంటున్నాడంటే
మూర్ఖులైన ఈ తరము వారికి వేరై మీరు రక్షణ పొందండి అని ఏం చేస్తున్నాడు? అంటే రక్షణ హెచ్చరిక దేవుడు మానవాళ్ళందరికీ ఇస్తా ఉన్నాడు. భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి. నా వైపు చూచి రక్షణ పొందండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపు చూచి మనం పొందవలసింది అంటే రక్షణ పొందాలి. కొంతమంది మందిరానికి వస్తారు, కష్టంలో ఉంది, ఆ కష్టం పోవాలని, అనారోగ్యం ఉంది, స్వస్థత కావాలని, ఏదో కుటుంబంలో సమస్య ఉంది, నెమ్మది రావాలని, ఇవన్నీ అవసరమే. అయితే వీటికన్నా ముఖ్యమైనది ఏమిటి? రక్షణ, మారు మనసు. దేవుడు అంటున్నాడు ఇంకా అనేక విధమైన మాటలు వాళ్ళు చెప్పి ముఖ్యమైనది ఏంటంటే మీరు రక్షణ పొందండి అని ఏం చేశారు? హెచ్చరించారు. దేవుడి నుండి రక్షణ పొందాలి, పాపముల నుండి రక్షణ. మన పాపముల నుండి మనం విడుదల, విమోచన పొందాలి. మన పాపం నుంచి మనం విడిపించబడాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారే నిన్ను కూడా పాపం నుంచి విడిపించేవాడు కదా. పాపములు క్షమించబడ్డాయన్న నిశ్చయత ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. నీ పాపములు క్షమించబడ్డాయా, నీకేమైనా అప్పులు ఉన్నాయా అంటే తెలిసిపోతుంది మనకు, ఉన్నాయా లేదా కదా. వేరే వాళ్ళకి తెలియకపోవచ్చు, నాకు తెలియకపోవచ్చు, నాకు అడగవచ్చు, నీకు అప్పులు ఉన్నాయంటే నాకు తెలుస్తుంది కదా. ఉదయంలో మనసులో తెలిసిపోతుంది. ఉంటే నీ పాపములు క్షమించబడ్డాయా, ఇంకా నీ పాపములు ఉందా, నీకు అర్థమైపోతుంది అది. ఒకవేళ నాకు ఏ అప్పులు లేవనుకోండి, నేను చెప్తాను నాకేం అప్పులు లేవు. ఒకవేళ పైకి నేను చెప్పవచ్చు అప్పులు ఉండి కూడా లేదు, నాకు ఏమీ లేవనొచ్చు, కానీ నా ఉదయం చెప్తుంది ఇదిగో ఫలానా వారికి ఫలానది చేయాలి, ఇవ్వాలి అనేది నా ఉదయం ఏం చేస్తుంది? నీ పాపములు క్షమించబడ్డాయా, నువ్వు పాపం నుంచి విడిపించబడ్డావా, పాపములు క్షమించబడ్డా నిశ్చిత నీకుందా? నీ ఉదయం సాక్ష్యం ఇస్తుంది, ఇదిగో నీ పాపం చేస్తున్నావు, నువ్వే నీ పాపంలో ఉన్నావు, నీ పాపములలో ఉన్నాయి. సౌలు అనుకున్నాడంట, నేను దేవుని ఆజ్ఞ నెరవేర్చినాను, అంత బాగుంది అనుకున్నాను. సమయంలో వచ్చి చెప్పినాడు కదా, మొదటి సమయంలో చూస్తాను 11వ అధ్యాయంలో, మరి నాకు వినబడుతున్న రంకెలు ఏమిటి? ఆ రంకెలు వినపడతా ఉన్నాయి, పశువుల రంకెలు వినపడతా ఉన్నాయి, అవి ఏంటి అని అడిగాడు. కాబట్టి మన పాపములు క్షమించబడ్డాయి. ఈ పాపంలో కలిగే పశ్చాత్తాపడి యేసు ప్రభువుని విశ్వాసం ఇస్తే ఆయన వారి పాపములు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. పాప క్షమాపణ ముఖ్యమైనది. మిగతావే తర్వాత సమాధానం, తర్వాత నెమ్మది, తర్వాత స్వస్థత, తర్వాత ముఖ్యమైనది ఏంటిది? క్షమ. అందుకే ఒక వ్యక్తి ఎంతో కాలంగా ఆ స్థితిలో ఉన్నప్పుడు ప్రభు అతని దగ్గరికి వచ్చి మొట్టమొదటిగా అతను స్వస్థపరచబడకుండా ఏం చెప్పాడు? అయ్యా నీ పాపములు క్షమించబడ్డాయి. మొదట ఏం చేయబడాలా? పాపములు క్షమించబడాలి. తర్వాత నీ రోగములు బాగైతాయి, తర్వాత నీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మొట్టమొదటిగా నీ పాపము క్షమించబడాలి, నువ్వు రక్షణ పొందాలి. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభువునందు విశ్వాసం వచ్చి రక్షణ పొందాలి. ఒక వ్యక్తి అడిగాడు, అయ్యా రక్షణ పొందాలని నేనేమి, రక్షణ పొందాలంటే నేనేం చేయాలి, నేను మారు మనసు పొందాలంటే ఏం చేయాలి? పాపములను యేసు ప్రభువు దగ్గర ఒప్పుకొని నువ్వు ఆయన నీ కొరకై శిలువలో చనిపోయాడని, రక్తం కార్చాడని, నీ నిమిత్తమై సమాధి చేయబడి తిరిగి లేచాడని నమ్మి నీ పాపములు ఆయన దగ్గర పశ్చాత్తాపం ఒప్పుకోవాలి. అప్పుడు నువ్వు రక్షణ ఇక్కడ మధ్యాహ్నం జీవితంలో కూడా నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి? మందిరానికి వస్తే రక్షణ దొరుకుతుందా? తెలుసుమా? ఆయా పనుల్లో నువ్వు పాల్గొని సాయం చేస్తే రక్షణ దొరుకుతుందా? తెలుసుమా? నీ పాపములు ఒప్పుకున్నంత మాత్రము నేను, అందుకే చూడండి రోమా 10:9 రాయబడింది, యేసు మృతుల్లో నుండి లేచినని నీ హృదయమును విశ్వసించి నీ నోటితో ఒప్పుకుంటే నువ్వు రక్షణ. నీ నోటితో ఒప్పుకోవాలా యేసు ప్రభు అని, యేసు ప్రభువు నా కొరకే శిలువలో మరణించాడని, నేను పాపిని, నా పాపముల కొరకే ఆయన శిలువలో మరణించాడని ఒప్పుకొని హృదయం విశ్వసిస్తే నువ్వు రక్షణ పొందుతావు. నేను మొదట రక్షణ పొందినాను, నాకు ఇంకా గుర్తుంది. అది నా దేవులతో మాట్లాడుతుంటే ఆ హృదయం బద్దలైపోతా ఉంది. నేను నా పాపములన్నీ గుర్తొస్తా ఉంటే ఏడుస్తా ఉన్నాను. అక్కడ ఉన్న వాళ్ళు చూసి ఆశ్చర్యపోతున్నారు, ఎవరు కొట్టారు అమ్మాయిని, ఎవరు కొట్టలేదు, ఎందుకు కేడుస్తున్నాడు? నా ఉదయం చెప్తా ఉంది, నా ఉదయంలో కార్యం జరుగుతా ఉంది, దేవుడితో మాట్లాడుతున్నాడు, నన్ను దర్శిస్తా ఉంటే పశ్చాత్తాపడి ప్రభు ఒప్పుకున్నా, అయ్యో ప్రభా నేను చేసిన పాపములన్నీ ప్రభు నాకు చూపిస్తా ఉంటే అన్ని ఒప్పుకుంటున్నాను. పక్కన ఎవరున్నారో నాకు తెలియదు, ఏడుస్తున్నాను. చిన్నప్పుడు నాకు సండే స్కూల్లో నేర్చుకున్న పాట నాకు గుర్తొస్తా ఉంది. ఎవరో దేవదూతలు నా చుట్టూ ఉండి పాడుతున్నట్టు ఉంది. పాపాలన్నీ ఒప్పుకుంటే క్షమించి వేస్తాడు, నీతిమంతులుగా మార్చి పరలోకమిస్తాడు. పాపాలన్నీ
శుక్రవారాలు అని ఎవరో పాడుతున్నట్టు అనమాట. దేవతను పాడుతుంది, నేను ఒప్పుకుంటున్నాను యేసయ్యా నా పాపం క్షమించు, ప్రతిదీ కూడా నేను దేవుడు ఒప్పుకుంటున్నాను. ఆ ఒప్పుకొని కన్నీటి కాచి ఒప్పుకున్న తర్వాత నా హృదయంలో సమాధానం వచ్చింది. నేను చెప్పగలను, నా పాపములు క్షమించబడ్డాయి. నువ్వు చెప్పగలవా? నీ పాపములు క్షమించబడ్డాయా? నీ పాపములు క్షమించబడ్డాయని నిశ్చిత నీవు లేకుండా ఉంటే ఈ మధ్యాహ్నం దేవుడు నేను హెచ్చరిస్తున్నాడు, నువ్వు రక్షణ పొందాలి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. చాలా మంది అనుకుంటారు, తర్వాత చూద్దాంలే, రేపు చూద్దాంలే, జనవరి ఫస్ట్ చూద్దాంలే, క్రిస్మస్ చూద్దాంలే, మలవారం చూద్దాంలే. అయితే మన జీవితానికి గ్యారెంటీ లేదు. మరణం అనుకోదు, చూద్దాంలే, మళ్ళొద్దాంలే అనుకోదు. వస్తుంది అట్లా అనుకుంటుందా? అయితే నీ జీవితం, నీ ఆయుష్, నీ ఆరోగ్యం ఉన్నప్పుడే యేసుప్రభువుని విశ్వాసం వచ్చాయి. ఒక వ్యక్తి ఉండేవాడు, పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తా ఉన్నాడు, చాలా మంచి పొజిషన్ లో ఉన్నాడు, మందిరంలో ఉండేవాడు. అయితే బాప్తీసాల కొరకై మరి అనౌన్స్ చేశారు, ఫలానా వారం మరి బాప్తీసాలు ఇస్తారని నాకు చెప్పారు. ఆయన చాలా కాలం నుంచి మందిరానికి వస్తున్నాడు, ఆయన బాప్తీసాలు తీసుకోలేదు, కొంచెం ఆయనతో మాట్లాడండి అని చెప్పారు. సరే నేను వెళ్ళాను, ఆ పెద్ద ఆయన అంకుల్తో మాట్లాడాను. అంకుల్, మీ గురించి విన్నాను, చాలా కాలం ఏంటంటే మీరు మందిరానికి వస్తున్నారు, ఎందుకు మీరు బాప్తీసం తీసుకోలేదంటే ఆయన అన్నాడు, ఈసారి కాదు, వచ్చేసారి తీసుకుంటానులే. వాళ్ళ కొడుకులు దేవుని నమ్ముకున్నారు, వాళ్ళు బాప్తీసం తీసుకున్నారు. వాళ్ళు మనవాళ్ళు దేవుని నమ్ముకున్నారు, వాళ్ళు బాప్తీసం తీసుకున్నారు. కానీ ఈయన మాత్రం పోస్ట్ పోన్ చేస్తాం. ఒక 5 నెలలు 6 నెలలు అయిపోయింది, మళ్ళా బాప్తీసాలు ఇస్తామంటే మళ్ళీ చెప్పినారు. ఇప్పుడు నేను వెళ్ళి అడిగిన, అంకుల్ మీరు పోయినసారి చెప్పారు కదా, మరి ఇప్పుడు బాప్తీసాలు ఇస్తున్నారు, తీసుకుంటామంటే ఈసారి కాదు మళ్ళీసారి తీసుకుంటున్నాను. మళ్ళీసారి అనౌన్స్ చేశాడు, మళ్ళా పోస్ట్ పోన్ చేశాడు. మళ్ళీ ఇంకోసారి అడిగారు, మళ్ళా సార్ సుమారు 5 సార్లు అయిపోయింది. ఒక రోజు ఇంటికి వెళ్ళి మామూలుగా విజిటింగ్ వెళ్ళినప్పుడు మాట్లాడి చెప్తే, ఏంది మీ పరిస్థితి ఏం చెప్పండి. ఆయన అంటాడు, బాబు మీకు అంత ఎన్నో తాపత్రపడతావు, ఇంకా ఆ ముసలుడు అయిపోయాడు, గడ్డ తెలిసి ఏమంటున్నాడు, ఇంకా టైం చాలా ఉంది తీసుకునేది, ఏముండలే లేదా ఇప్పుడు జీవితం ఎప్పుడో తెలియదు, బస్సు ఎక్కినామంటే టికెట్ తీసుకుంటేనే కదా నెమ్మది ఉండేది, మరి చూస్తే పరిస్థితి ఇప్పుడు అప్పుడు అన్నట్టుంది, ఏంటి నువ్వు అనంటే ఆయన అంటాడు, ఏముందిలే చచ్చిపోయే ముందు వేసుకోమని నన్ను క్షమించంటే దేవుడు ఏం చేశాడు, క్షమిస్తాడు. మన దేవుడు కరుణాగల దేవుడు కదా, పాపం క్షమించేవాడు కదా అని నాకే బోధ చేస్తాడు. సరే అయిపోయింది, కొంతమంది అయిపోయిన తర్వాత ఒకరోజు ఉన్నట్టు అకస్మాత్ ఏమైందంటే ఆయనకు బీపీ డౌన్ అయిపోయి మనిషి కాన్షియస్ కోల్పోయినాడు, బట్టలు చింపేసుకుంటున్నాడు, మొత్తం ఇంట్లో సామాన్లను పడేస్తా ఉన్నాడు, ఎగిరేగి పడతా ఉన్నాడు, పట్టుకుంటున్నారు అందరు, ఎవ్వరు కూడా కంట్రోల్ చేయలేదు, అంటే అంతగా డౌన్ అయిపోయినా. సరే మొత్తానికి 4 పట్టుకున్నారు, బంధించేసినారు, హాస్పిటల్ తీసుకొని పోయినారు. హాస్పిటల్ బెడ్లు కట్టేసినారు, చేతులు కాళ్ళు కట్టేసినారు. నాకు అన్నమాట గుర్తొచ్చింది, ఏమన్నా చివరిలో ఏమంటారంట, దేవా నా పాపాలు, ప్రార్థన చేసే పరిస్థితి కూడా లేదండి. తన మనసు, తన కాన్షియస్ పరిస్థితి తన ఆధీనంలో లేదు. తన బట్టలు చింపేసుకుంటున్నాడు, వాళ్ళు శరీరం ఎక్కేసిన శరీరం పీకేస్తున్నాడు, కట్టేసినారు, ఆ కాలు ఈ కాలు చెరువులు కట్టేసినారు. మేము ప్రార్థన చేద్దామని హాస్పిటల్ పోయినా, నేను సేవపడిపోతే ఆ డాక్టర్ ఉన్నాడు, ఐ విల్ నాట్ అలౌ యూ హియర్, నేను ఇక్కడ అనుమతించాను మిమ్మల్ని, వెళ్ళిపోండి, గెట్ అవుట్ అన్నాడు. ఇప్పుడు ఆయన కోసం ప్రార్థన చేసేవాడు లేడు, తన కోసం ప్రార్థన చేసేవాడు తిరిగి చనిపోయి వచ్చాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, రేపు చూద్దాంలే, తర్వాత చూద్దాం. ఇదే మీకు అనుకూల సమయం, ఇదే రక్షణ. ఏదో వచ్చిపోతా ఉంటే, ఏదో చూసిపోదాములే, ఏదో పిలిచినారులే, పోయిపోయి ఏం కాదులే అనుకుంటా తిరుగుతా ఉంటే ఈ జీవితానికి గ్యారెంటీ అనేది మీకు ఆరోగ్యం ఉన్నప్పుడే, మీకు చెప్తున్నది అర్థమవుతున్నప్పుడే, పరిశుద్ధాత్మ దేవుని ఒప్పిస్తున్నప్పుడే, పాపుల రక్షకుడు ప్రేమగల దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నప్పుడే, యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను రక్షించు అంటే ప్రేమగల దేవుడు ఏం చేశాడు, నేను రక్షిస్తాను. ఎవరైనా కానీ మొట్టమొదటి హెచ్చరిక నీ కొరకే, ఇదే చివరి హెచ్చరిక అయితే ఏం చేస్తావు, ఇదే చివరి పిలుపు అయితే ఏం చేస్తావు. కాబట్టి మీరు రక్షణ పొందండి అని వారిని ఏం చేశారు, నోహును దేవుడు కూడా హెచ్చరించాడు. నీవు ఈ మూర్ఖతరం, నోహు దినాల్లో ప్రజలు ఎలా ఉన్నారు, తింటూ త్రాగుతూ విందులు వినోదాలు భోగాల్లో ఆరిదొరుకుతా ఉంటే దేవుడు హెచ్చరించాడు, నోహు ఈ మూర్ఖతరం వారికి వేరే ఏం చేయాలా, రక్షణ. దాని కొరకు నోహు అప్పగించుకున్నాడు. ఈ మధ్యాహ్నం దేవుని రక్షణ కొరకు అప్పగించుకుంటావా? రెండవదిగా రక్షించబడిన వారికి ఒక హెచ్చరిక, రక్షణ లేని వారికి రక్షణ పొందని హెచ్చరిస్తున్నాడు.
రక్షించబడిన వారికి ఒక హెచ్చరిక అంటే నీ రక్షణను, నీవు పొందిన రక్షణను జాగ్రత్తగా వణుకుతో భయముతో ఏం చేయాలి? రక్షణలో కొనసాగాలి. నేను ఎప్పుడో 10 ఏళ్ల క్రితం రక్షణ పొందినాను కదా అంటే సరిపోలే. ఆ రక్షణ చూడండి, 10 ఏళ్ల క్రితం బతికినానంటే సరిపోతుందా? ఇప్పుడు కూడా బతకాలి. 10 ఏళ్ల క్రితం నేను ఊపిరి పీల్చేవాడిని అంటే సరిపోతుందా? ఇప్పుడు కూడా ఏం చేయాలి? ఊపిరి పీల్చాలి. రక్షణ అనేది 3 కాలాలకు సంబంధించి భూత, వర్తమాన, భవిష్యత్ కాలం. గతము, ప్రస్తుతము, భవిష్యత్. అందుకే వాక్యంలో రాయబడింది, మీరు రక్షించబడ్డారు, రక్షింపబడుచు ఉన్నారు. మీరు ఏం చేయబడుతున్నారు? రక్షింపబడుచు ఉన్నారు. రక్షింపబడుతూ ఉండాలి. దేని నుండి? పాపము యొక్క ప్రభావం నుండి రక్షింపబడుతూ ఉండాలి. పాపం యొక్క ప్రభావముతో. ఇప్పుడు చూడండి, చనిపోయిన శవములో ప్రాణం ఉండదు. అందుకే నిలబెడితే ఏమైపోతుంది చెప్పండి? ఏమైతుంది? నిలబెడితే ఏమైతుంది? పడిపోతుంది. నిలబెడితే పడిపోతుంది. మన టైం అయిపోతుంది, పిసుకుపోతుంది, తర్వాత పురుగు పట్టేస్తుంది. అందులో ప్రాణం ఉంటే దానికి ఏం పట్టదు? పురుగు పట్టదు. ప్రాణం ఉంటే బిగించబడదు. ప్రాణం ఉంటే కిందికి. అలాగే రక్షణ నీలో ఉంటే, ఆ జీవం నీలో ఉంటే, ఆ ఆత్మీయమైన జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉండాలి. అందుకే అంటాడు, మీ సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ ఏం చేయండి? నేను ఎప్పుడో దేవుని నమ్ముకున్నానంటే సరిపోలే. నేను 10 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం, మొన్ననే 2 నెలల క్రితం, ఒక పోయిన నెలనే దేవుని నమ్ముకున్నాను, అయిపోయింది అనుకోవడానికి లేదు. ఈ రక్షణను భయముతో వణుకుతో ఏం చేయాలా? అయ్యో, నేను రక్షించబడినవాడిని, నేను రక్షించబడినదాన్ని. మొదటికి ఒక మంచి అద్భుతమైన సాక్షి చెప్తాడు. యూదుడుగా ఒక ప్రాంతానికి ఆయన చెరలోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆయనకు ఆ ద్వారం దగ్గర తనకు పని దొరికింటుంది. ఆ పని చేసుకుంటా ఉంటే ఆయన అంటాడు, నేను యూదుడను కాబట్టి ఆ పని నేను చేయను. నేను క్రైస్తవులను, నేను దేవుని బిడ్డను, నేను రక్షించబడి నేను ఇది చేయను, నేను ఇది చేయగలను, ఇది నేను చేయకూడదు. ఎందుకంటే నేను రక్షించబడినాను, రక్షణ నేను కొనసాగించుకోవాలి. నేను క్రైస్తవుని కదా, నేను విశ్వాసిని, దేవుని బిడ్డను కాబట్టి ఇది ఎలా చేయాలి? దావీదు అంటాడు, సౌలు తన ఆయుధాలు ఇచ్చి ఎలయ అని అంటే సౌలు అంటాడు, ఇవి నాకు వాడక లేదంటాడు. అంటే నాకు ఇవి అలవాటు లేదు, ఈ రకంగా నేను యుద్ధం చేయలేను. సౌలు కత్తి, ఖడ్గము, తర్వాత డాలు, యుద్ధ కవచాలు అన్ని ఇస్తే ఇట్లా చేయలేదు. ఇవి నాకు వాడక లేదు, దేవుని నామం వెళ్తున్నాను అన్నాడు. కాబట్టి నీ రక్షణను నీవు భయముతో వణుకుతో ఏం చేయాలా? కొనసాగించు. నువ్వు రక్షించబడిన వాడు, రక్షించబడిన దాను అన్న గ్రాహ్యంలో మనం ఉండాల్సిందిగా మనము బోధించబడుతున్నాం. తర్వాత చూడండి, ఈ హెచ్చరిక మనము స్వీకరిస్తే, ఈ హెచ్చరికను మనము స్వాగతిస్తే, సాత్వికత అంగీకరించి బైబిల్ వెళ్తే మనకు లాభం, మనకు క్షేమం, మనకు భద్రత అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. రెండవ హెచ్చరిక చూడండి, దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే రెండవ దినవృత్తాంతములు 19 వచ్చాయి 10 వచ్చిన నాతో పాటు చెప్పండి. మధ్యలో అన్నమాట ఎక్కువ వచనాలు ఉన్నాయి. 19-10 వచ్చిన నాతో పాటు చెప్పండి. మీ మీదికి చెప్పండి, మీ మీదికి మీ సహోదరుల మీదికి కోపము రాకుండానట్లు వారు యెహోవా దృష్టికి ఏ అపరాధము చేయకుండా వారిని హెచ్చరిక చేయవలెను. ఇదేం హెచ్చరిక? దేవుడు అంటున్నాడు, నీ మీదికి కోపం రాకుండా ఉండాలి. దేవుడి కోపం రాకుండా ఉండాలి అంటే మరి ఆ దినాన మరి వారు హెచ్చరించబడ్డారు ఏమంటే, దేవుని దృష్టికి పాపము చేయొద్దు అని వారిని హెచ్చరించండి అని చెప్పాడు. ఇది పరిశుద్ధత కొరకైన హెచ్చరిక. దేని కొరకైన హెచ్చరిక చెప్పండి? మీరు దేవుని దృష్టిలో పాపం చేయొద్దు. దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, ఆయన ఉన్నాడని తను వెలుగువానికి ఫలము దయచేయ వాడిని నమ్మవలను కదా. అంతేకాదు, రహస్యమందు చూచుచున్న మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు చూస్తున్నాడు. సేవకులు చూసినా, పరిచారులు చూసినా చూడకుండా, తల్లిదండ్రులు చూసినా చూడకుండా, మన ఆత్మీయులు చూసినా చూడకుండా, ఎవరు చూస్తున్నారు చెప్పండి? ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఒక సండే స్కూల్ టీచర్ పిల్లలకు కొన్ని చాక్లెట్ ఇచ్చి చెప్పినాను, ఏమంటే ఎవరు చూడకుండా తినండి అని ఒక టెస్ట్ పెట్టినాను. చాక్లెట్ ఇచ్చి ఎవరు చూడకుండా
టేబుల్ కింద కూర్చున్నారంట, వాడు తిన్నాడంట. ఒక పిల్లాడు వచ్చినాడంట, అందరు తిన్నారంట, మేము తినేసినాం, అందరూ తినేసినాం. నువ్వు తిన్నావా అంటే తినలేదన్నమాట. ఎందుకంటే మరి చెప్పినాడంట, నేను ఎక్కడ పోయినా యేసయ్య చూస్తున్నాడు అన్నాడు. నేను ఎక్కడ పోయినా ఎవరు చూస్తున్నారు? యేసయ్య చూస్తున్నాడు. అందుకే పెట్టాను టెస్ట్. దేవుడు చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారు? మన జీవితంలో చాలా పొరపాట్లు మనం చేయకుండా, చాలా నష్టములు మనం కలిగించకుండా ఉండాలంటే, ఒక గ్రహింపు మన ఉదయం ఉండాలంటే దేవుడు చూస్తున్నాడు. దేవుడు నన్ను దేవుడు చూస్తున్నాడు. ఇంట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, పనిలో ఉన్నా, వీధిలో ఉన్నా, ఎక్కడున్నా కూడా ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా దేవుడు చూస్తున్నాడు. రహస్యం ముందు చూస్తున్నా. సీసీ కెమెరా పెట్టారా? కొన్ని షాపింగ్ మాల్స్ లో రాసింటారు సీసీ కెమెరాస్ ఉన్నాయని. ఏం చేస్తారు? అందరూ ఏం చేస్తారు? ఎక్కడుంటారు? ఇప్పుడు కొంచెం తక్కువ. ఈ పెళ్లిల్లో వీడియోగ్రాఫర్స్ తీస్తూ ఉంటారు, అక్క వాళ్ళు కానీ అన్న వాళ్ళ సైడ్. ఆ వీడియోలో మళ్ళీ నాకు ఏం చేస్తారు? చదువుకుంటారు. మళ్ళీ తర్వాత ప్లే అయినప్పుడు కనబడుతుంది కదా. ఫోటో తీస్తున్నారన్నా కానీ ఏం చేస్తారు? వీడియో తీస్తున్నారన్నా ఏం చేస్తారు? సర్దుకుంటారు, చక్కదిద్దుకుంటారు, సరిగా తిన్నగా ఉంటారు. అలాగే దేవుడు చూస్తున్నాడని గ్రహింపు అనుకుంటే, దేవుడు మనల్ని గమనిస్తున్నాడని గ్రహింపుంటే, మన ఆత్మీయ జీవితానికి ఎప్పటికప్పుడు ఎలా ఉంటాం? తిన్నగా ఉంటాం. మనం సరిదిద్దుకుంటూ చక్కదిద్దుకుంటూ ఉంటాం. కాబట్టి ఏ పాపము చేయకూడదు అని వారిని హెచ్చరించు అని చెప్పాడు. పాపము గురించిన హెచ్చరిక మనకు అవసరం. దేవుడు చూడండి మనతో మాట్లాడతాడు, మనల్ని ఆయన బలపరుస్తాడు, ఆదరిస్తాడు. అంతేకాదు మనల్ని ఆయన ప్రోత్సహిస్తాడు. అంతేకాదు ఆయన మనల్ని హెచ్చరిస్తాడు. ఒక వ్యక్తిని యేసుప్రభువు వారు బాగు చేశాడు. ఆ వ్యక్తి బాగు చేయబడిన తర్వాత మందిరానికి వెళ్ళాడు. మందిరంలో పోయిన తర్వాత మరలా యేసుప్రభువు ఆ వ్యక్తిని, ఆ మందిరంలో ఉన్న వ్యక్తిని కనుగొన్నాడు. చూడండి ఒకసారి మాట చూద్దాం. యోహాను సువార్త 9వ వచనం. అంతకుముందు మరొక మాట స్త్రీ గురించి అది మరొక విషయం. యోహాను సువార్త 7వ అధ్యాయం 11వ వచనం. నేను నిన్ను శిక్ష విధింపను, నేను కూడా నిన్ను శిక్ష విధింపను అంటే క్షమించేసినాను. నీవు వెళ్ళి ఏమన్నాడు? పాపము చెయ్యి. నువ్వు వెళ్ళి పాపము చేయొద్దు. నువ్వు వెళ్ళి పాపము చేయకు. నేను నిన్ను శిక్ష విధించాను, నిన్ను క్షమించేశాను కదా. దేవుని దగ్గర వచ్చి ప్రభావ పాపము క్షమించు అని మనం ఎప్పుడో క్షమిస్తాడు. ఎందుకంటే ఆయన క్షమించడానికి సిద్ధమంశ గలవాడు. అంతే మాత్రమే కాదు, మళ్ళీ ఏమైనా హెచ్చరిస్తున్నాడు, నేను నిన్ను శిక్ష విధించాను, అది నువ్వు మళ్ళా వెళ్ళి అదే పాపము. మనకు ఏమో అలవాటు అయిపోయిందంటే పాత వేరే మనిషి చేయడము ఒప్పుకోవడం, మళ్ళా చేయడము, మళ్ళీ ఒప్పుకోవడం, చేయడము ఒప్పుకోవడం. సైకిల్ అయిపోయింది. చేయడము ఒప్పుకోవడం, మళ్ళా చేయడము ఒప్పుకోవడం. చిన్నపిల్లల స్వభావం అన్నమాట. చిన్నపిల్లలు కూడా అదే పని. ఎన్నిసార్లు తల్లిదండ్రులు దండించినా ఏం చేస్తుంటారు? మళ్ళా అదే చేస్తుంది. ఏది వద్దన్నామో ఆ కొట్టినంత సేపు, ఆ తిట్టినంత సేపు, వాళ్ళని కొట్టినప్పుడు మళ్ళీ మనకి బాధ అనిపిస్తుంది. కొంచెం చదువుకొని మళ్ళీ తీసుకుని దగ్గర నుంచి ముందు పెట్టి అవి ఇచ్చి మళ్ళీ అదే పని చేస్తాం. చాలా సార్లు చిన్నపిల్లల స్వభావం ఏంటంటే మళ్ళీ అది చేస్తాడు. అయితే దేవుడు ప్రభావం అంటున్నాడు, నువ్వు వెళ్ళి పాపము. యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ అధ్యాయం 14వ వచనం. 5:14. యోహాను సువార్త 5:14 చదువు. వారిని చూసి ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇక నువ్వు పాపము చేయకుమని ప్రభువును దేవాలయంలో చూశాడు. ఆ వ్యక్తిని చూసి మంచిదయ్యా, మందిరానికి వచ్చే సంతోషం ఎట్లా నుండి అన్నాడా? నువ్వు మందిరానికి వచ్చినావు కదా, చాలా సంతోషం, ఎట్లా బ్రతుకన్నాడా? ఏమన్నాడు? మరి ఎక్కువ కీడు నీకు కలగకుండా ఇక పాపము.
దేవుని మందిరంలోకి వచ్చినా, దేవుని మందిరంలో నిన్ను కూడా ప్రభు చూసి ఏమంటాడో తెలుసా? నీకు ఇంకా ఎక్కువ కీడు కలగకుండా ఉండాలంటే నువ్వేం చేయదు? పాపం చేయదు, పాపం చేయదు. ఒక ఆమె ఆకు వేసుకొని బాగా తిని ఆమెకు క్యాన్సర్ వచ్చింది, నోటి క్యాన్సర్ వచ్చింది. తర్వాత ఎవరు ప్రభు వాక్యం చెప్పారు, స్వార్థ చెప్పారు, బాగు చేస్తాడమ్మా అని చెప్తే మందిరానికి బాగు అవుతుందంటే సరే దేవుడు నమ్ముకుంది. కొంతకాలానికి దేవుడు అద్భుతంగా బాగు చేశాడు. ఆశ్చర్యం. చాలా వరకు 90% వరకు ఏ ట్రీట్మెంట్ బాగా అయిపోయిన తర్వాత ఎప్పుడు నవీన ఊరుకుంటుందే, చెప్పండి ఊరుకుంటుందే, మళ్ళీ స్టార్ట్ ఇక్కడ ఉన్నది ఇక్కడ తిరిగి బాగా కలిసి అనిపించింది. నువ్వు స్వస్థత పొందావు, మరీ ఎక్కువ కీడు కలగకుండా ఏం చేయదు. చాలాసార్లు ఏం చేస్తావు? దేవుడు మేలు చేసినాక, సాయం చేసినాక చేసేంత వరకు, దేవుడు చేసేంత వరకు ఎండబడతామా, తినబడతాం, మీద పడతాం, అనిముక్త వినిముక్త అన్ని చేస్తాం. చేసిన తర్వాత మళ్ళీ బాగా మళ్ళీ కలుసుకున్నాం, మళ్ళీ కష్టం వచ్చి కలుసుకున్నాం. అందుకే అంటున్నాడు, నువ్వు పాపము చేయదని చెప్పేవాడు, పాపము చేయదని హెచ్చరించేవాడు. ఎందుకంటే ఆయన పాపిని ప్రేమిస్తున్నాడు కానీ ఎందుకు పాపమును ద్వేషిస్తున్నాడంటే ఆ పాపము నీకు అవమానం తెస్తుంది, ఆ పాపము నీకు రోగం తెస్తుంది, ఆ పాపము నీకు మరణం తెస్తుంది, ఆ పాపము నీకు నష్టం తెస్తుంది. కాబట్టి ప్రభు ఏమంటున్నాడు? పాపము చేయదు. ఒకసారి ఒక అబ్బాయి రక్షణ పొందినాడు. ఏదైనా పని చేద్దామన్నా ఆ పని కోసం వెళ్తా ఉన్నాడు. ఒక 1 month అయింది, 2 months అయింది కనబడిగా. మళ్ళీ ఒక రోజు వచ్చి కలిసినాడు. ఎంత చాపలు కనబడి నా పని చేస్తున్నాను. ఏం పని చేస్తున్నావు తమ్మున్నాను? ఏం పని చేస్తున్నానంటే ఆయన చెప్పాడు, అబ్బాయి చెప్పాడు. ఏం చెప్పాడంటే ఈ బార్ ఉంటుంది కదా, బార్లో వెయిటర్ ఉంటారు కదా, అందరికి ఏం చేస్తుంటారు? అప్లై చేస్తుంటారు, మందు పోస్తుంటారు. ఎవరు ఏం పని కుదురుకున్నాడు? అబ్బాయి ఎవరు? విశ్వాసి. ఏం పని కుదురుకున్నాడు? తాగుబోతులందరికీ ఏం చేస్తుంటాడు? పోస్తాడు. ఆ పని కుదురుకున్నాడు. వచ్చి కలిస్తే నన్ను అడిస్తే వద్దంటారని చెప్పి 4 రోజులు రాకుంటున్నాడు. ఓ రోజు రోడ్డు మీద కాబట్టి అడిగినాడు, నేను నా తమ్ముడు ఆ పని కావచ్చు, ఏ పని దొరుకుతుంది, ఆ పని దొరికింది. ఏ కదా ప్రార్థన చేసుకుంటా మనసులో, నాకేం కాదన్నా, నేను ప్రార్థన చేసుకుంటా మనసులో, సాయంత్రం వాడు కదా, నేను కాదు కదా. అది కొంచెం జాగ్రత్త, పోదు చేయదు, నీకు కావాల్సింది వేరే పని ఇప్పిస్తాను పోయి మాట్లాడానంటే సరే అని చెప్పినాడు. మళ్ళీ ఎందుకంటే అసలు బాగా నిజం తాయిమండలు పోయినప్పుడు ఊరికి పోతే ఏం చేస్తాడు? అది తెచ్చుకోవాలి. 1 నెల అయింది, 2 నెలలు ఎత్తింది, చిన్న చిన్నగా ఏమైందంటే వాడు మిగిలింది తాగడం చేసుకున్నాడు. వాడు మిగిలిచింది తాగడం చేసుకున్నాడు. అది అంత ఇంత ఎంత అయిపోయినాడంటే ఇంటికి ఎట్లా వస్తాడంటే ఊపుకుంటూ వస్తాడు. ఒకప్పుడు మంచి పాట పాడుకుంటూ వచ్చి వాడు ఏం చేస్తున్నాడు? మళ్ళా నాకు కలిసినాడు ఒక రోజు. రాత్రి మేము సువార్తకు పోయి ఒక ఊరికి పోయి రిటర్న్ వస్తామంటే మొత్తం ఎవరు చూసేయాలంటే ఏమన్నా అయిపోయిందంట. ఏదైనా ఎందుకంటే ఏంటంటే ఎప్పటికైనా సరే పని చేయదు, అది పోవద్దు, అది చేయొద్దు, అనుకో. తర్వాత దేవుని హెచ్చరిక తీసుకొని, దైవసేవకుని హెచ్చరిక తీసుకొని లోబడి తర్వాత చిన్నగా లోబట్టి విచిత్రమైన సార్ ఇప్పుడు అందరూ దేవుని సేవ చేస్తారు. ఏం చేస్తున్నాడు? ఒకవేళ అదే లోకంలో ఉంటే, అదే పరిస్థితిలో ఉంటే ఏమైపోయేవాడు? చెప్పడు, ఏమైపోయాడు? నష్టపోయి నాశనమైపోయాడు. శరీరం అంతా పాడు చేసుకునేవాడు. ఇప్పుడు దాన్ని హెచ్చరిక తీసుకొని భయభక్తులు కలిగి సరిదిద్దుకొని దేవుని సేవపడే దేవుని సేవ చేస్తున్నాడు. ఏం చెప్తున్నానంటే పాపము చేయొద్దు అని దేవుడు చెప్పినప్పుడు నా జీవితాన్ని సరి చేసుకుంటే ఇప్పుడు స్త్రీతో చెప్పాడు, మరి నేను శిక్ష విధించలే, క్షమించిన నీ సరికి పాపం చేయి. ఆ వ్యక్తితో కూడా అన్నాడు, ఇవన్నీ స్వస్థపరిచాను, నువ్వు వెళ్ళి ఏం చేయదు. వాళ్ళ దగ్గర మనం ప్రభు ఏం చేస్తున్నాడంటే మనం పాపము చేయకున్నట్టుగా ప్రభు ఏం చేస్తున్నాడు? పాపము చేయకుండా మనం పరిశుద్ధంగా ఉండాలని, పాపము అసహించుకొని ద్వేషించేవారు ఉండాలని ప్రభు మనకు అందుకే అన్నాడు, వారు ఏ అపరాధము చేయకుండా జనులని హెచ్చరిక చేయి అన్నాడు. కాబట్టి మనకి హెచ్చరికలు అవసరం కదా. మనం ఏ పాపంలో ఉన్నామో, ఏ పాపము చేస్తున్నామో ఆ పాపం విడిచిపెట్టాలి. అదే పాపంలో కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మనం ఇష్టము దాన్ని విడిచిపెడతాం.
మనకి ఇష్టం కాని పాపాలన్నీ ఏం చేస్తాం? హత్య చేయడం పాపం కదా. చేస్తారా? హత్య చేస్తారా? ఎందుకు? అది మనకు ఇష్టం. కొన్ని పాపాలు మనకి ఇష్టం ఉంటాయి, కొన్ని పాపాలు మనకి ఎట్లుంటాయి? ఇష్టం అంటే దాన్ని చాలా గొప్పగా చెప్పుకుంటాం, చాలా గ్రేట్గా చెప్పుకుంటాం అన్నమాట విషయాలు. కొన్ని పాపాలు మనం ఆచరించుకుంటాం లోపల, ఎవరికి ఎంత అవసరమైనప్పుడు తీస్తాం బయటికి. అయితే మనలో ఏదైనా పాపము మనల్ని పట్టుకుంటుంది, ఆ పాపం మనల్ని ఏం చేస్తుంది? ఆ పాపం ద్వారా నష్టం. అందుకే ప్రభు అన్నాడు, పాపం వచ్చి వాటిని విడిచిపెట్టేస్తుంది. ఈ మధ్యాహ్నం ఈ హెచ్చరిక నీ కొరకి, మేము ఏ పాపంలో ఉన్నాము ఆ పాపం ఒప్పుకొని మనం విడిచిపెడితే దేవుని కనికరాన్ని మనము, ఆ పాపం ద్వారా మనకు నెమ్మది ఉండదు, ఆ పాపం ద్వారా మనకు ప్రయోజనం ఉండదు, ఆ పాపంలో తాత్కాలికమైన సంతోషం ఉండవచ్చేమో కానీ దాని ద్వారా మనకు ఆశీర్వాదము, మన దైవికమైన ఆశీర్వాదాలు కాటం ఇలాంటి పాపములే అని దేవుని వాక్యం చెప్తున్నాం. యెషయా గ్రంథంలో మనం చూస్తే 56 మొదటి వచనం ఏమనుంది? రక్షింపని ఎరగనట్లు యెహోవా హస్తము దోచగాలేదు, మీరు నేరగలిగినట్లు ఆయన చెవులు మందం కాలేదు, మీకు మీ దేవునికి మీ పాపములు. ఆ పాపం అనేది అడ్డుగా ఆటంకంగా ఉంది. అందుకే ఆశీర్వాదాన్ని మన జీవితంలో పొందుతుంది. కాబట్టి రెండవ హెచ్చరిక దేని కొరకై? పాపము చేయకూడదని హెచ్చరిక. వాక్యం ప్రతిరోజు చదువుతున్నప్పుడు, ఉదయాన్నే తెచ్చినప్పుడు చూడండి, నీవు దేవుని చేత హెచ్చరించబడితే ధన్యుడు. కొన్నిసార్లు ఉదయాన్నే వాక్యం అంటే ఎలాంటి వాక్యం కావాలి మనకు? అక్షింతల వాక్యం కావాలి. ఎట్లాంటి వాక్యం కావాలా? ఎట్లాంటి వాక్యం కావాలా? అక్షింతలు వేస్తారు సార్. అక్షింతల వాక్యం అంటే ఏంటో సార్, అన్ని దీవెనలే, అన్ని ఏంటి? ఆశీర్వాదాలే. పొద్దున్నే వాక్యం ఏంటో అంటే దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు. ఒకరోజు ఒక అక్క చెప్తా ఉందన్నమాట, ఆమె ఒక ఇంటి మీకు గలాడిపోతున్నాను, ఈరోజు పోయి పెట్టుకోవాలనుకున్నాను పంచాయతీ. పొద్దున ఏం మాట్లాడితే దేవుడు చూద్దాం అనుకున్నాను. పొద్దునే వేస్తే వాక్యం పెట్టుకుంది. వాక్యం ఉదయం వాక్యం ఏమవుతుందంటే, నేను నీ నోటికి తోడైంది, నేను నీ నోటికి తోడైంది, నువ్వు వెళ్ళు ఆ స్థలంలో నీకు నా ఈ పంచాయతీకి దేవుడు సమాధానం. దేవుడు ఎక్కడ ఉంటాడు? నా నోటికి ఏమంటాడట? తోడై ఉంటాడని దానికి పోయి ప్రార్థన జరగలేదు. అంటే మనకి ఎట్లుంటుందంటే మన మీద దీవెనలు, ఆశీర్వాదాలు ఇటువంటివి ఉంటే చాలా, కానీ హెచ్చరిక ఉంటే దేవుడు ఒక వ్యక్తిని దర్శించి ఏమన్నా సార్, ఇదిగో జాగ్రత్త, నువ్వు మంచి అయినా చెడ్డ అయినా పలకడం జాగ్రత్త మాట్లాడు అని హెచ్చరించినాడు. ఎవరితోటి తెలుసా? లాభాలు. ఎవరితోటి? నువ్వేం మాట్లాడుతున్నావు జాగ్రత్త అని హెచ్చరించినప్పుడు యాకోబు విషయంలో తను ఏం చేశాడు? జాగ్రత్తగా. కాబట్టి దేవుడు మనం హెచ్చరిస్తే మనకు ప్రభావ ఉదయకాలం నన్ను హెచ్చరించుకోవడం, నేను ఎలా నడుచుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలో, నన్ను ఏం చేయాలా? హెచ్చరించు, నాకు బోధించు, నన్ను గైడ్ చేయి. ఆ హెచ్చరికను మనం పొందుకుంటే మనకు లాభం. మొట్టమొదటిది రక్షణ కొరకు హెచ్చరిక చూశాను, రెండవది పరిశుద్ధత కొరకైన హెచ్చరిక, తర్వాత మనం గమనించినట్లయితే కీడును నష్టం గురించిన హెచ్చరిక. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, ఇక్కడ అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయం, మరి పౌలు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది కొంతమందితోటి. అప్పుడు ప్రయాణం చేసే ముందు పౌలు చెప్పాడంట, 27వ అధ్యాయం 10వ వచనం చదవండి. 27, 10వ వచనం. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణం వలన సరుకులను, ఓడకును మాత్రమే కాక నా ప్రాణములకు కూడా హానియు నష్టమును కలుగుచున్నదని నాకు తోచుచున్నదని చెప్పి వారిని ఏం చేశాడు? హెచ్చరించాడు. దైవజనుడు హెచ్చరించాడు. ఏమంటే అయ్యలారా, ఈ ప్రయాణం వలన మనకు మాత్రమే కాదు, మన ఓడకు మాత్రమే కాదు, సరుకులకు మాత్రమే కాదు, మన ప్రాణముకు కూడా ఏం కలుగుతుంది? నష్టము కలుగుతుంది అని దైవజనుడు ఏం చేశాడు? హెచ్చరించాడు. అప్పుడు హెచ్చరికను వాళ్ళు స్పోర్టివ్గా తీసుకుంటే బాగుంది. కానీ ఏమంటే ఈయన మాకు చెప్పేది ఎవరు? పౌలు మాకేం చెప్పేది? మాకు తెలియదా? సముద్రంలోనే పుట్టి పెరిగినాము మేము. ఈ రోడ్డు మీద అంటే ఈ సముద్రంలో ఎన్నోసార్లు మేము ప్రయాణం చేసాము. ఈ పరిస్థితులన్నీ మాకు తెలుసు, ఇక్కడ వచ్చేవన్నీ మాకు తెలుసు, ఈయనకేం తెలుసు, ఈయన మాకు చెప్తున్నాడే అని చెప్పేసి ఏం చేశారు? వాళ్ళందరూ కూర్చొని ఆలోచన చేస్తున్నారు. ఏం చేద్దాం?
ఆయన చెప్పినట్టు చేద్దామా, ఇంకేం చెప్దామంటే ఎవరు తెలియదంటే ఇది చదువు రాలేదు ఇప్పుడు సముద్రం మీద మనం పోదాం పదా అని ఏం చేసినారు. 27వ అధ్యాయం మనం గమనించినట్లయితే వాళ్ళు ఒక ఆలోచన చేశారు. ఏంటంటే వారు అనుకూలంగా ఉంది వెళ్దాం పదా అని 11వ వచనం శతాధిపతి ఏం చేశాడు చూడండి. 11వ వచనం ఆయనను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడు చెప్పినదే, పౌలు చెప్పింది నమ్మలేదు కానీ ఏం చేశాడు ఆ యొక్క యజమానుడు ఏం చేశాడు, ఓడ యజమానుడు చెప్పినదే నావికుడును ఓడ యజమానుడు చెప్పినదే. ఎవరు? శతాధిపతి. ఆ యజమానుడు ఆ నావికుడు ఇద్దరు చెప్పారు, ఏం కాదయ్యా ఇది మా ఓడ, ఎన్నోసార్లు పోయేసి ఇట్లా ఏమైతుంది, ఈయన చెప్తున్నాడు పోలం పడే, ఏం కాదు పోలం పడే, సరే పోలం పడే. అందరూ బయలుదేరి బాగా పిల్లలు దేవుడు మనం హెచ్చరిస్తాడు. వాక్యం ద్వారా సేవకుల ద్వారా మనం హెచ్చరించినప్పుడు మనకు కొంచెం ప్రతికూలంగా కనబడుతున్నప్పుడు, మనకు కష్టంగా కనబడుతున్నప్పుడు, అప్పుడు మనకు మన ఆలోచన చూస్తే మనకు అనుకూలంగా ఉంటుంది. అయితే చూడండి ఏం జరిగింది. 11వ వచనము మరియు దక్షిణ గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సమకూడినదని ఓడను వాళ్ళు ఏం చేశారు, ఇంకా ప్రయాణం అవుతున్నారు. మరి ఓడను ఎక్కారు, సరుకులు వేసుకున్నారు, అందరూ ఎక్కారు. మెల్లిగా ప్రయాణం అవుతుంటే చల్లగా గాలి వస్తుంది. ఏ గాలి వస్తుంది చెప్పండి, ఏ గాలి వస్తుంది? అందరూ పౌలు వైపు చూస్తున్నారు. ఏం చెప్పినాడు ఏదో నష్టం వస్తుందని చెప్పినాడే, మనకు కాదు సరుకులకు ప్రాణాలు కూడా నష్టం వస్తున్నాయి అని ఏం చేస్తున్నారు, పౌలు చూస్తున్నారు. ఒకరి ముఖాలు చూసుకుంటున్నారు. చూస్తే ఎలాంటి గాలి ఉంది, చల్లగా ఉంది. ఈ మనుషుడు ఏం చెప్పాడు, నష్టం వస్తుందని చెప్పినాడని చూసుకుంటూ నవ్వుకుంటున్నాం. పిల్లగాలి ఆ పిల్లగాలి కొంచెం దూరం పోయింటారు. ఇప్పుడు ఏం జరిగింది, 14వ వచనం కొంచెము సేపు అయిన తర్వాత గురుగులను పెనుగాలి. ఆ పిల్లగాలి ఏమైంది చెప్పండి, పిల్లగాలి ఏమైంది, పెనుగాలి వచ్చాక ఆ ఓడ మీద కొడితే ఇటు అటు ఓడ చిక్కుకొని ఇక్కులు ఎక్కడ ఒకరు అయిపోయినా. ఫస్ట్ మొదట ఏమనుకున్నారు, అది ఎలా ఉంది, బాగుంది చల్లగా మా ఆలోచన ఎదురైంది, మేము అనుకున్నదే జరిగింది, మేము చెప్పినట్టే జరుగుతుంది అనుకుంటున్నారు. కానీ ఆ గాలి, ఆ పిల్లగాలి, ఆ మెల్లగాలి ఏ గాలిగా మారింది, పిల్లగాలిగా మారి పరిస్థితి ఏమైపోయిందో తెలుసా అండి. వారి ఓడలో చిక్కుకొని సరుకులన్నీ పారేసినారు. ప్రాణాలను ఆశగా చేతులు కుప్పెట్లో పెట్టుకొని వాళ్ళు పడిన తిప్పలు అన్ని కాదు, సూర్యుడు కనబడలే, చంద్రుడు కనబడలే, చీకటి, ఆకలి, భయంకరమైన పరిస్థితి. అయితే అలాంటి పరిస్థితుల్లో పౌలు అక్కడే ఉన్నాడు. ఆయన చూడండి చదవమా 27వ అధ్యాయం 21వ వచనంలో అయ్యలారా మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరికి ఇవ్వవలసింది, అప్పుడు ఈ హానియు నష్టము కలదు. నా మాట వినాల్సింది, నేను హెచ్చరించాను కదా, ఆ హెచ్చరికలు లోబడి ఉంటే ఈ నష్టం వచ్చేది కాదు కదా, ఈ కష్టపడే పరిస్థితి వచ్చేది కాదు కదా. అంటే దేవుడు మనం హెచ్చరించినప్పుడు మనం లోబడితే కలిగే నష్టం నుంచి ఏం చేయబడతాం, కలిగే నష్టం నుండి, నాశనం నుండి మనం కాపాడబడతాం. ఇక్కడ దేవుడు హెచ్చరించాడు, ఇదిగో మనకు నష్టం కలగకపోతుంది అంటే వాళ్ళు అనుకున్నారు, ఇవేంటే మాకు చెప్పేది మాకు తెలియదా, మాకు ఎంత నమ్మకం ఉంది. కొంతసేపు అయిన తర్వాత పరిస్థితి ఎలా అయిపోయిందంటే వారి సరుకులన్నీ పారేసారు. ప్రాణం దక్కించుకున్న ఆశ లేకుండా బతుకు జీవుడా అంటూ, ఓ దేవుడా అంటుంటూ ఆ చీకటిలో ఆ తుఫాన్లో చిక్కుకొని బయటపడితే చాలా అనే పరిస్థితి ఏర్పడితే అక్కడే ఉన్న పౌలు అంటున్నాడు, అయ్యా నేను చెప్పాను కదా మీకు ముందుగానే, నేను మాట వింటే ఈ నష్టం కలిగేది కాదు కదా. అంటే దేవుడు మరి వాక్యం ద్వారా దేవుడు మనం హెచ్చరించినప్పుడు మనం భయభక్తులు కలిగి ఉంటే, ఇప్పుడు చూడండి నోవహుకు మాత్రమే కాదు దేవుడు హెచ్చరించింది, నోవహు కాలంలో ప్రజలందరినీ కూడా దేవుడు ఏం చేశాడంట, మొదటి పేదలు 3వ అధ్యాయంలో రాయబడింది, ఆత్మస్వరూపిగా వెళ్ళి అందరికీ సువార్త ప్రకటించాడు. అయినా ఎవరు కూడా హెచ్చరికలు తీసుకోలేదు. వచ్చే ప్రళయంలో ఏమైపోయినారు. కాబట్టి దేవుడు మనం హెచ్చరించినప్పుడు నష్టం గురించి మనం ఏం చేయాలి, భయభక్తులు కలిగి ఎక్కడ మనం తగ్గిపోతున్నాము మనం ఏం చేయాలా, ఆలస్యమైన పర్లేదు మన జీవితంలో, లేకపోతే మన జీవితంలో మరి కొంచెం ప్రతికూలంగా ఉన్నా పర్లేదు, కష్టమైనా పర్లేదు, కొంచెం కనిపెట్టుకుని ఓపికతో ఉంటే మన జీవితంలో దేవుడు ఏం చేశాడు,
ఇలాంటి ఎన్నో ఉదాహరణలు చెప్పవచ్చు. చెప్పిన మాట వినక, హెచ్చరించినప్పుడు లోపడక, నష్టపోయి కష్టాలు తెచ్చుకొని తర్వాత వచ్చి అనా ప్రార్థన చేయండి మా కోసం, అనా మా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి విశ్వాసం ఎంతో మంది నేను చూసుకోవచ్చు. బట్ దేవుడిని హెచ్చరించినప్పుడు, సహోదరుడా సోదరి, ఇది జీవితంలో క్రమమైనది కాదు, ఆత్మీయమైనది కాదు, నీకు అంత ఆశీర్వాదకరమైనది కాదు అని దేవుడు హెచ్చరించినప్పుడు ఎప్పుడైతే మనం సరి చేసుకొని సరిదిద్దుకుంటామో ఇప్పుడు మనకి ఎంతో క్షేమము మేలు అని దేవుని వాక్యం చెప్తాము. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇప్పుడు పౌలు అంటున్నాడు, సరే నా మాట వినలేదు, ఈ నష్టం తెచ్చుకున్నారు, కష్టాలు పాలవుతున్నారు, ఇప్పుడైనా అసలు అపోస్తలుల కార్యాలు 27 అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరి వెళ్ళవలసింది, అప్పుడు ఈ హానియు నష్టము కలగకపోవు. 22 ఇప్పుడైనాను ధైర్యము, ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకుని వినండి, మాట వినండి అంటున్నాడు. ఇంత నష్టం తెచ్చుకున్నారే, ఇంత కష్టం తెచ్చుకున్నారే, ఇంత బాధలు తెచ్చుకున్నారే, మాట వినక లోపడక హెచ్చరించారు. సరే ఇప్పటికైనాను ఏం చేయండి, ధైర్యం తెచ్చుకోండి. దేవుని మాట వినడానికి ధైర్యం తెచ్చుకోండి, దేవుని లోపడడానికి ధైర్యం తెచ్చుకోండి, దేవుని హెచ్చరిక స్వీకరించి బైబిల్ ఉండడానికి ధైర్యం తెచ్చుకోండి. తను ధైర్యంగా ఉన్నాడు, ఇతరులు ధైర్యపరుస్తున్నాడు. దేవుడు నమ్ముతున్నాను, నాతో చెప్పింది దేవుడు నెరవేరుస్తాడు, నేను నమ్ముతున్నాను అని చెప్పి తను ఎప్పుడైతే హెచ్చరించాడో వాళ్ళు ధైర్యం తెచ్చుకొని పౌలుతో సహకరించినారు, పౌలు మాట విన్నారు. అందరూ ఏం చెప్పారు చూద్దాం ఒకసారి. అపోస్తలుల కార్యాలు చివరి వచనం చదవడమా, అదే వచ్చిన చివరి వచనం 44 వచ్చిన 27-44 ఇలాగూ అందరూ తప్పించారు. ఇలాగ అందరూ ఏమైనారు అంటే ఆ సమస్య నుంచి తప్పించుకున్నారు, ఆ కష్టం నుంచి తప్పించుకున్నారు, ఆపద నుంచి తప్పించుకున్నారు. ఎలాగో పౌలు మాటలు బట్టి ధైర్యం తెచ్చుకున్నారు. కాబట్టి దేవుని హెచ్చరిక పొందుకుని ఎంత లాభం చూడండి. కీర్తన గ్రంథంలో మాట చూద్దాం. కీర్తన గ్రంథం. కాబట్టి దేవుని హెచ్చరిక మనం స్వీకరిస్తే, ఆత్మీయంగా అంగీకరిస్తే, మనం దానికి తలొగ్గితే, సరి చేసుకుంటే మనకి ఎంతో క్షేమము అనే దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తాము. కీర్తన గ్రంథం 19:11 వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనడం వలన గొప్ప లాభము. ఆ హెచ్చరికను గైకొనడం వలన ఎలాంటి లాభం అంట చెప్పండి, ఎలాంటి లాభం? గొప్ప లాభం. మీకు లాభం కావాలని కోరుకుంటారా, గొప్ప లాభం కావాలని కోరుకుంటారా? చెప్పండి. వ్యాపారం చేస్తున్నారు, ఎలాంటి లాభం కావాలని కోరుకుంటారు? గొప్ప ఎక్కువ లాభం కావాలనుకుంటారు, తక్కువ కోరుకుంటారు. ఏదో కొంచెం వచ్చినా పర్లేదు అనుకుంటారు, ఎక్కువ కావాలని అదే కోరుకుంటారు. మీ ఆత్మీయ జీవితము ఆశీర్వాదకరంగా ఉండాలంటే, అధికమైన లాభకరంగా ఉండాలంటే, గొప్ప లాభం కావాలంటే మనకి ఏం తెలుసా? హెచ్చరిక అవసరం. లాభం అనే వాగ్దానం ద్వారా మనకు లాభం ఉంది, హెచ్చరిక ద్వారా ఏముంది? గొప్ప లాభం. హెచ్చరిక ద్వారా ఏముంది? ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు అనుకున్నాడు, మందులు వేస్తే మామూలుగా తాత్కాలిక టెంపరీగా డాక్టర్ ఏమంటాడంటే, అయ్యా ఊరికే మందులు తిరిగి వేరే అవయవాలు పడైపోతాయి, డైరెక్ట్ ఏం చేస్తాను, ఆపరేషన్ చేస్తాను ఏమన్నాడు? ఒకేసారి ఆపరేషన్ చేసి ఏమైతుంది? ఊరికి ఎంతకాలం మీరు తింటావు తింటుంటే మళ్ళీ వేరే ఏమైతే డైరెక్ట్ ఒకేసారి ఏం చేస్తాను. ఇప్పుడు ఆపరేషన్ చేస్తే మంచిది అన్నప్పుడు మరి లేదు, రోజు సచ్చినంత వరకు మనం తింటూనే ఉంటాం అంటావా? ఏమంటాం? అదే ఒకసారి అయిపోతుంది. నీకు గొప్ప లాభం ఉంటే దేవుని హెచ్చరికకు ఏం చేయాలా? మొట్టమొదటి హెచ్చరిక దేని గురించి చూసాం? రక్షణ గురించిన. రెండవ హెచ్చరిక దేని గురించి చూసాం? పరిశుద్ధత కొరకైన. మూడవ హెచ్చరిక నష్టము కీడుల గురించిన. ఎందుకు హెచ్చరిక? మన క్షేమం కొరకై, మన భద్రత కొరకై, మన మేలు కొరకై దేవుడు మనల్ని హెచ్చరించేవాడు ఉంటాడు. కాబట్టి దేవుని వాక్య వెలుగులో ప్రభు ఏ విషయంలో మనల్ని మన ఆత్మను సంధించినాడు, హెచ్చరించినాడు, ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళే ముందు పరీక్షించుకున్నాం. ప్రభా ఈ విషయంలో నేను హెచ్చరిస్తున్నాను, మీ హెచ్చరికను నేను స్వీకరిస్తున్నాను, వెలుగుతున్నాను. ప్రభా నన్ను క్షమించండి. వారి రక్షణ పొందకపోతే ఇది నా రక్షణ పొందు, రక్షించబడి ఉంటే ఈ రక్షణ విషయంలో భయంతో వణుకుతో కొనసాగించుకోవడానికి నేను జాగ్రత్త పరుచుకో. ఏదైనా పాపంలో ఉన్నట్లయితే ప్రభుత్వాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. అంతేకాదు ఏదైనా దేవుని వాక్యానికి లోపడకుండా కఠినంగా జీవిస్తాం దినాన హెచ్చరిక పొంది కలుగుపోయే నష్టం నుండి, నాశనం నుండి మరి తప్పించుకోవడానికి మరి యొక్క సులువైన మార్గం దేవుని హెచ్చరిక ఏం చేయాలా?
సమయం లేదు వాటిని ముగిస్తున్నాను. మనకు సహాయం చేయండి. రెండు మోకాళ్ళ కొద్దాము, మనం పరీక్షించుకుందాం. వాక్య పేరులో ఎవరి చూడదండి, దయచేసి మంచి సమయం ఇది. సోదరి సోదర